మంతా తుఫాను తీవ్ర తుఫానుగా మారింది ఈ ఉదయాన్నే. ఇది మొత్తం కోస్తా తీరాన్ని అంతటినీ భయపెడుతోంది. దీని గమనం ఎలా ఉంటుందనే అంశం మీద వాతావరణ శాస్త్రజ్ఞులు, నిపుణులు అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓషనోగ్రఫీ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెస్తున్నాం. సార్, ఏంటి సార్ దీని గమనం ఎలా జరుగుతోంది? ముఖ్యంగా కాకినాడ దగ్గర తీరం దాటుతుంది సాయంత్రం లేదా రాత్రి అంటున్నారు. మళ్ళీ దాని దిశ ఏమైనా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే నిన్న అర్ధరాత్రి వరకు ఇది యానాము దగ్గర ఎక్కడో క్రాస్ అవుతుందని అనుకున్నారండి. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం దిశ మార్చుకుని అంటే దక్షిణం వైపు కొంచెం మళ్ళింది. కానీ కోస్తా వెంబడే మట్టుకు ఉంది. మనకి దీని ప్రభావం వల్ల ఏంటంటే రానున్న ఆల్మోస్ట్ ఒక 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర నుంచి దక్షిణానికి అంటే ఆల్మోస్ట్ మనకి కడలూరు, నాగపట్టణం వరకు, తమిళనాడులో ఉన్న నాగపట్నం వరకు దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందండి. కోస్తా వెంబడి ఉండడం మూలాన ఏంటంటే సగం దీని ఏరియా అంతా ఆల్రెడీ ల్యాండ్ మీద ఉంది, సగం సముద్రం మీద ఉంది. కాకపోతే గమనం కూడా చాలా తక్కువగా వెళ్తుంది. 8 నుంచి 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దీని గమనం ఉండడం లేదు. గాలులు అయితే మట్టుకు 100 నుంచి 110 కిలోమీటర్లు గాలులు వీచే అవకాశం ఉంది. కానీ గాలుల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే విపరీతంగా కృష్ణా రివర్ దగ్గర నుంచి దక్షిణం వరకు, ఇంకా హోల్ ఆఫ్ తమిళనాడు వరకు కూడా విపరీతమైన వరదల వీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భారీ వర్ష సూచనది ఉంది. ఇప్పుడు 13 సెంటీమీటర్ల వరకు కూడా వానలు పడే అవకాశాలు ఉన్నాయండి, పైబడే. సార్, ముఖ్యంగా గాలుల కన్నా వర్షాల తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు దీని లక్షణం ఎలా ఉందంటే గాలి తీవ్రతలు ఎక్కువ లేవు, కానీ వర్షపాతం తీవ్రత మటుకు ఎక్కువగా ఉంది. దీని మూలాన ఏంటంటే వరదలు, లోతట్టు ప్రాంతాలు అయ్యే జలమయం అయిపోవడం, ఇప్పుడు రోడ్లకి రైళ్ళకి కొంచెం ఇబ్బంది కలగడం, ట్రాక్స్ కూడా కొంచెం కొట్టుకుపోయే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయండి. దీని గురించి కొంచెం ప్రభుత్వం వారు బోత్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని అనుకుంటున్నారు. అంటే సహాయక చర్యల విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడే సూచనలు ఏమైనా ఉన్నాయి? అంటే వర్షపాతం మూలాన ఎక్కువగా వరదలు అవి సంభవించి ఆ తర్వాత కొంచెం సహాయక చర్యలుకి ఆటంకం కలుగుతుంది. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో సహాయక చర్యలకు ఏమీ ఆటంకం కలగదండి. దీని తర్వాత ప్రభావం మూలాన మటుకు కొంచెం సహాయక చర్యలు కొంచెం ఇబ్బంది కలగచ్చు. సార్, ముఖ్యంగా ఈశాన్య ఋతుపవన కాలంలో వచ్చే తుఫాన్లతో ప్రత్యేకత ఏమైనా ఉందా సార్ దీని విషయంలో? అంటే ఏం లేదండి, మనకు 2 సీజన్స్, ఒక సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాల ముందు ఏప్రిల్ మే ఒక సీజన్ ఉంది, తర్వాత అక్టోబర్ నవంబరు సీజన్ ఉంది. ఇప్పుడు ఏంటంటే అక్టోబర్లో ఉంది కనుక కొంతవరకు మనకి మిడిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వరకు దీని ప్రభావం కనిపించింది. సాధారణంగా నవంబరు ఆ ప్రాంతాల్లో వచ్చే సైక్లోన్స్ అయితే ఎక్కువ తమిళనాడు వైపే వెళ్తాయండి. అవి అంటే 2 సీజన్స్ ఉండడం మూలాన 2 తీవ్రతరమైన సీజన్సే. ఎక్కువగా మట్టుకు నైరుతి ఋతుపవనాల సీజన్ అయిపోయాక ఈ అక్టోబర్ నవంబర్లో ఎక్కువ సైక్లోన్స్ వస్తాయి. సార్, ముఖ్యంగా తీవ్ర తుఫానుగా ఉన్నప్పుడే ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని ప్రభావం ఇంకా ఎంతవరకు ఉండొచ్చు సార్ మనకు? అంటే కనీసం తీరాన్ని దాటినా దీని ప్రభావం మటుకు 24 గంటల నుంచి 36 గంటల వరకు ఉంటుందండి. ఎందుకంటే ఇది తీరాన్ని దాటాక నేల మీదకి వచ్చేసాక దీనికి సముద్రం నుంచి ఉండే మాయిశ్చర్ ఫీడ్ అలాంటిది నేల మీద ఉండదు కనుక కొంతవరకు బలహీన పడిపోతుందండి. ధన్యవాదాలండి. ఇది ముఖ్యంగా ఆంధ్ర తీరం ఏదైతే దక్షిణ భాగం ఉందో దాని మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడుకు కూడా ఇది తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గాలుల తీవ్రత కన్నా వర్షాల తాలూకా ప్రభావం ఈ పరిస్థితి ఎక్కువ ఉండొచ్చు. ఈ మంతా తీవ్ర తుఫాను రాబోయే 36 గంటల పాటు తన ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర గవర్నమెంట్లు సంయుక్తంగా దీన్ని ఎదుర్కొనే చర్యల వైపు దృష్టి సారించాలని చెప్పి రామకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సచితో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.